మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినంన దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి దేవుడే తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినంన దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక విషయం చెప్పి దేవుని యొక్క వాక్యంలోకి నేరుగా మనం వెళ్ళిపోదాం. మన భారతదేశం గురించి ప్రార్థన చేయవలసినటువంటి సమయము క్రైస్తవుల మీద ఎంతో భారమై ఉన్నది. ఎందుకనంటే ఎక్కడ చూచినప్పటికీ కూడా బలాత్కారములతో, ఎక్కడ చూచినప్పటికీ కూడా ఆలోచించ సఖ్యం కానటువంటి సమయాన్ని కూడా లేకోకుండా మారణ హోమాలు సృష్టింపబడుతున్నాయి. అనేకమైనటువంటి ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని దేవుడు తీసుకునే వరకు వేచి చూడవలసినటువంటి మానవుడు వారికి ఉన్నటువంటి పరిస్థితుల వలన, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల వలన, వారికి ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైన క్రియల వలన వారి జీవితాలని అగాంతరంగా వారు ముగించుకుంటున్నారు. కాబట్టి అటువంటి బలాత్కారమైనటువంటి మరణంకు వెళ్ళకోకుండా వారి ప్రాణాత్మ దేహంలో నిలవబడాలి అని అంటే వారి యొక్క ప్రాణాలు, వారి జీవితాలు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలను ముందు కొనసాగించబడాలి అని అంటే ప్రార్థించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనానో మనందరికీ కూడా ఉన్నది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని చెప్పి దేవుని యొక్క వాక్యంలోకి నేను వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యంలోకి నేరుగా వెళ్ళిపోదాం. కీర్తనకారుడు 55వ సంకీర్తన 12వ చరణంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఏమని ఉన్నదంటే, నన్ను దూషించేవాడు శత్రువు కాదు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించగలుగుతాం. మొదటిగా నన్ను దూషించేవాడు అంటే ఈ దినంన హృదయాల్ని గాయపరిచేటువంటి వారు అనేకమైనటువంటి పరిస్థితులు, లేకపోతే మన హృదయాన్ని గాయపరిచేటువంటి వారు అనేక మంది మన సొంత వారే ఉన్నారు. శత్రువైన ఎడల అనే మాట అంటున్నాను. నేను వాటిని సహించవచ్చు. ఎందుకనంటే ఒకవేళ గాయపరిచేవారు బయటవారు అయితే ఆ బయట వారిని ఆ యొక్క గాయంలో బయటతో మాన్పివేయవచ్చు, కానీ అంతరంగంలోకి అనగా హృదయాన్ని కలిచివేసి గాయపరిచేటువంటి పరిస్థితులు ఈ దినంలో అనేకమైనవి చూస్తున్నాం. సొంత వారే గాయపరుస్తున్నటువంటి పరిస్థితులు. ఈ మాట రాస్తున్నది దావీదు గారు ఎక్కడి నుండి రాస్తున్నాడో తెలుసా? తన హృదయాన్ని ఎంతగానో గాయపరిచినటువంటి వారు ఎవరు ఉన్నారు అని అంటే తన ఇంటి వారే. ఎక్కడ అని ఆలోచన చేసినట్లయితే తన మామగారైనటువంటి సౌలు గారు తనని చంపాలని ఎంతగానో ఎదురు చూస్తూ పయనానికి ముందు కొనసాగించి చంపేయాలని కృతనిశ్చయంతో వెళ్తున్నటువంటి పరిస్థితి. మరొక ప్రక్కన తన కడుపున పుట్టినటువంటి కుమారుడే తండ్రిని చంపేయాలనేటువంటి పరిస్థితులు. ఈ రెండు పరిస్థితులు మాత్రమే కాదు, కానీ ఎక్కడ చూసినప్పటికీ కూడా దావీదు గారి జీవితంలో ఈ మాట రాసినప్పుడు ప్రతికూలమైనటువంటి వాతావరణాలే. తన జీవన యాగాన్ని ఎలా ముందుకు కొనసాగించాలో కూడా అర్థం కాని నిస్సాయకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భమే. అయినప్పటికీ కూడా దావీదు గారు తన హృదయాన్ని తానుగా ఆయన గాయపడుతున్నప్పటికీ కూడా తన హృదయ అంతరంగంలో నుండి ఈ మాటలు రాస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఏమని అనంటే, నన్ను దూషించేవాడు నా వాడై ఉన్నాడు, శత్రువు కాడు అనే మాట అక్కడ ఉంటున్నాడు. ఎందుకు అనంటే మనల్ని ఏదైనా ఒక మంచి కార్యాన్ని పురికొల్పుకుంటున్నప్పుడు, లేకపోతే మంచి జీవితాన్ని ముందు కొనసాగించబడుతున్నప్పుడు, లేకపోతే మన కుటుంబము ఒక మంచిగా ఉన్న పరిస్థితుల్లో ఎదుటి ఉన్నవాడు అనే వారి గురించి ప్రక్కన పెడితే మన ఇంట్లో వారే మనల్ని గాయపరిచేటువంటి మాటలు అంటూ ఉంటారు. గాయపరిచేటువంటి పరిస్థితులను వారు మనకి తయారు చేస్తుంటారు. గాయపరిచే విధంగా, హృదయాన్ని కలిచివేసే విధంగా వారి మాటలు ఉంటాయి, వారి హావభావాలు ఉంటాయి, వారి క్రియలు ఉంటాయి, వారి నడవడిక ఉంటుంది. అది చూచినప్పుడు ఎందుకు నా తోబుట్టివే నా మీద ఇంత అసూయ పడుతూ ఉన్నాడు, ఎందుకు నా తోటి సహోదరియే నా మీద ఇంతగా అభాండాలు వేస్తున్నది అని చెప్పి కలిచివేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నా ముఖ్యమైన అంశం ఏంటంటే, నా వారే గాయపరిస్తే అనే విషయాన్ని నేను ఈ దినం తీసుకున్నాం. గాయపరిచేవారు నా వారైనప్పుడు ఎక్కడికి మనం వెళ్తాం? ఎవరికి మన పరిస్థితిని చెప్పుకుంటాం? ఎవరి దగ్గరికి వెళ్ళి మన హృదయం గాయపడిన హృదయాన్ని నుండి, కలిచివేసేటువంటి ఆ హృదయం నుండి సంతోషాన్ని అనుభవించగలుగుతాం? ఒకవేళ శత్రువు అయితే
అయితే ఎలా అక్కడ అంటున్నాడు, దాన్ని సహింపవచ్చును అని అంటున్నారు. ఒకవేళ శత్రువు గనక మన హృదయాన్ని గాయపరుస్తుంటే, ఒకవేళ శత్రువు గనక మన మీద అబండాలు వేస్తుంటే, అది బయట వరకే, అంటే కుటుంబంలోకి రాకముందే ఆ యొక్క క్రియలన్నిటిని కూడా, లేకపోతే ఆ దూషణన్నిటిని కూడా మనం అక్కడితోనే విడిచిపెట్టి కుటుంబాన్ని చూచినప్పుడు సంతోషపడినప్పుడు ఆ దూషింపబడినటువంటి మాటలే ఉన్నాయి, వారు మన పట్ల చేస్తున్నటువంటి క్రియలే అయినప్పటికీ వాటన్నిటిని కూడా మర్చిపోతాం. అట్లాంటిది సొంత వారే గనక గాయపరుస్తున్నప్పుడు ఎంత హృదయం కలిచివేయబడుతుంది. సొంత వారే హృదయాన్ని ఎంతగానో మనల్ని కలిచివేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎంత గాయపడుతుంటాం. కాబట్టి ఇక్కడ దావీదు గారు తన యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటిని కూడా ఆయన ఎలా తెలుసండి, ఆయన ప్రాక్టికల్ వేలో ఈ మాటలు రాస్తున్నాడు. దూషించేవాడు నా శత్రువు కాడు. ఒకవేళ నా శత్రువు నన్ను దూషిస్తే అయినా పర్వాలేదు, నేను దాన్ని సహించగలుగుతాను. నా మీద మెట్టి పడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు. అంటే నా యొక్క శ్రేష్ఠను కోరేవాడు కాకుండా నా యొక్క చెడును కోరేవారు, లేకపోతే నా జీవితానికి ఒక కీడుని తలపెట్టేవాడు అయితే గనక వాడు అలాగైతే నేను దాక్కుని ఉంటాను అని అంటున్నాడు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడువు. అంటే ఎవరంటే తన సొంత వారే తన పట్ల ఇటువంటి ఎదురాడేటువంటి స్వభావం, తన సొంత వాడే, తన సొంత మామగారే తన మీద ఇటువంటి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి, తన కుమారుడే తను చంపేటువంటి పరిస్థితులు, ఒక ప్రక్కన కుటుంబాన్ని విడిచిపెట్టిపోయి ఎక్కడో గుహల్లో, లేకపోతే ఒక దొంగగా ఒక మతి భ్రమించినటువంటి వాడిగా పరిస్థితులు దావీదు గారి జీవితంలో వచ్చినాయి. ఎందుకు ఈ మాటలను చెప్తున్నాను తెలుసా? హృదయాన్ని కలిచివేసేటువంటి సందర్భంలో ఆ హృదయ కలిచివేతలో కొంతమంది దాన్ని నిలదొక్కొని పయనించాలని వారికి ఆలోచన ఉంటుంది. మరి కొందరికైతే కనుక దాన్ని తట్టుకోలేక జీవితాన్ని అగాంతరంగా ముగించుకోవాలని ఉంటుంది. మనం ప్రతి దినము కూడా అనేకమైన మాధ్యమికాల ద్వారా చూస్తున్నాం, వారి హృదయం కలిచివేయబడి, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులు తట్టుకోలేక ఎదుటి వారు అంటున్నటువంటి మాటలను వారు నిరుత్సాహానికి గురైపోయి వారి మనసు కలిచివేసి వారి హృదయం అంతా కూడా బాధింపబడి ఎంతమంది ఈ దినమున వారి ఆత్మహత్యలకు పాలు పంపుతున్నారు. కాకుల వలె వారి హృదయాన్ని పొడిచివేసేవారుగా ఉంటున్నారు. అయితే ఈ యొక్క మాటను తీసుకొని మార్కు సువార్త 1వ అధ్యాయంలో మార్కు సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే మనము ఆ శత్రువు అయితే వాటిని సహించగలమని అనుకున్నాం కదా. ఒక్క దావీదు గారికి మాత్రమే కాదు, కానీ ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చింది. తన సొంత వారు తను అన్నటువంటి మాటలేంటో మనం ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో చూద్దాం. రండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసుకుందాం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చల్లించున్నాడని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఎంత బాధాకరమండి. తను ఎంతగానో ప్రేమించినటువంటి తన కుటుంబీకులే తను ఏమంటున్నారో తెలుసండి, ఎంత గాయపరిచే మాట అంటున్నారో తెలుసండి. మతి భ్రమించిన వాడు అనగా హృదయాన్ని కలిచివేసేటువంటి మాట. తనతో పాటు ఉన్నవారే తను ఏ విధంగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఉన్నారో ఆయన యొక్క వాగ్దానములు, లేకపోతే ఆయన యొక్క ప్రణాళికలు అన్నీ కూడా తెలిసిన వారే అంటున్నటువంటి మాట ఏమిటి తెలుసా? మతి చలించి ఉన్నాడు అనగా ఒక మాటలు చెప్పాలంటే ఆయన మెంటల్లీ డిజార్డర్డ్ పర్సన్ అని చెప్పి ఈ మాట అంటున్నారు. దానివలన ఆ మాట వలన ఆయన హృదయము ఎంతగా ఆయన్ని హృదయం చలించిపోయి ఉంటుంది, ఎంతగా తన హృదయం కలిచివేయబడి ఉంటుంది. నేను ఈ లోకంలోకి వచ్చింది పాపుల రక్షకుడిగా వచ్చాను, పాపం అనే బానిసకరమైన బ్రతుకులు ఉన్నటువంటి వారిని విడుదల కలిగించి ఆ పరలోకపు రాజ్య నివాసులుగా చెల్లిన ఆశయంతో నేను వచ్చి ఉన్నాను. అయితే అంటున్నటువంటి మాట ఏమిటి? నేను మతి భ్రమించి ఉన్నాను అంటే నేను మెంటల్లీ డిజార్డర్డ్ పర్సన్గా, నా వారే అంటే తన వారే అనే పదాన్ని అక్కడ రాయబడి ఉన్నది. చూడండి, చలించి తన ఇంటి వారు ప్రత్యేకంగా ఏంటో తెలుసండి, తన తోబుట్టులు అయి ఉండవచ్చు, తన బంధువుల శరీర రీతిగా తన బంధువులు మిత్రాదులు అయి ఉండవచ్చు,
వారు అంటున్నటువంటి మాట ఏమిటి తెలుసా? ఈయన మతి భ్రమించినటువంటి వాడుగా ఉన్నాడు అని అంటూ రెండో మాట అక్కడే కనిపిస్తుంది. ఏంటో తెలుసా? ఆయన్ను పట్టుకొని పోయిరి అంటే ఆయన్ని బంధించాలని. ఎప్పుడు మతి భ్రమించాడు అని చెప్పి వారు తలంచి ఈయన్ని పట్టుకొని ఏదో ఒక విధంగా ఈయనకి బాధ కలిగించాలని, హృదయ వేదన కలిగించాలని, ఆయనకి ఇంకా ఏదో ప్రాణహాన్ని తలపెట్టాలని తన సొంత వారే పురికొల్పుకున్నట్లుగా తెలుస్తున్నది. తన సొంత వారే ఆలోచన చేసినట్లుగా ఉంది. తన సొంత వారే క్రియారూపంలోకి దాల్చినట్లుగా ఈ మాట ద్వారా మనకు అర్థమవుతున్నది. నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నేను నిరుత్సాహంలో ఉన్నావేమో, ఒకవేళ నా ప్రియ సహోదరి నువ్వు వేసారిపోయి ఇంకా ఎందుకు నా వారే నన్ను కట్టుకున్నటువంటి భర్తే నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను చేసుకున్నటువంటి నా భార్య నన్ను చాలా భయంకరంగా అనుమానిస్తుంది, లేకపోతే నన్ను చాలా భయంకరంగా దుఃఖపెడుతుంది అని చెప్పి నిరాశకు నిస్పృహలకు లోనవుతున్నావా? నా యవ్వన బిడ్డ, ఈ యొక్క పరిశుద్ధ దిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నా. నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఇంకెక్కడికి వెళ్ళి నా పరిస్థితి నేను చెప్పుకోవాలి అని నిరుత్సాహానికి నువ్వు గురవుతున్నావా? దేవుని యొక్క వాక్యం అంటున్నది, ఇదిగో దేవుడు అన్నిటినీ గమనిస్తున్నటువంటి వాడు. ఆయన తగిన సమయంలో తగిన వాటికి జవాబిచ్చి నువ్వు ఊహింప సఖ్యము కానటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలోకి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కార్యములు నీ జీవితంలో జరిగించి వాడై ఉన్నాడు. అయితే నువ్వు నిలబడగలుగుతున్నావా? దాన్ని తట్టుకోగలుగుతున్నావా? లోకరక్షకుడైనటువంటి అంత పరిశుద్ధత కలిగినటువంటి దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని తన సొంత వారే తన్ని మతి భ్రమించిందని అన్నారు. మతి భ్రమించిన వాడిని తీసుకుని వెళ్ళి ఏదో కీడును తలపెట్టాలని, లేకపోతే హృదయాన్ని ఇంకను కలిచివేయాలని చెప్పి అనుకున్నప్పుడు నువ్వెంత నేనెంత? మనము నిత్యము కూడా దేవునికి ఆయస్కరమైనటువంటి క్రియలు చేస్తుంటాము, దేవుణ్ణి దుఃఖపరిచేవారుగా ఉంటాము, దేవుణ్ణి వేదనపరిచేవారుగా ఉంటాము, దేవుని యొక్క మనసును గాయపరిచేవారుగా ఉంటాము. కానీ మనం చేసేటువంటి పాపమునకు, మనం చేసేటువంటి అతిక్రమములకు, మనం నడిచేటువంటి అనీతికరమైనటువంటి మార్గాలకి మనకు తగిన వారమే. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవునికి కూడా తన సొంత వారే తను దూషించి గాయపరిచినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదండి, ఇంతగా ఆయనతో పాటు నడిచిన వారు, ఆయనతో పాటు ఉన్నవారు, ఆయనతో పాటు వెన్నంటి నడిచినటువంటి ఒక వ్యక్తే ఏమి చేస్తున్నట్టు తెలుసా? ఇదే మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే 14వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త, లెట్ us come to the Mark 14th chapter. Let us see the verses of 45 and 46. ఏమని ఉంది అక్కడ కనిపిస్తుందో తెలుసండి. ఆయన అంటే వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా, అంటే ఇంకా ఇది ఎంత దారుణమైనటువంటి మోసకృత్యమైనటువంటి కార్యమో ఒక్కసారి ఆలోచించేద్దాం. ఒకవేళ నీ ఇంటి వారే నిన్ను దూషిస్తుంటే అది పర్వాలేదు. నీ ఇంటి వారే నిన్ను దూషిస్తుంటే, అరే వీడు నన్ను దూషిస్తున్నాడు, లేకపోతే నా భార్య నన్ను దూషిస్తుంది, నా భర్త దూషిస్తున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను దూషిస్తున్నారు, నా అత్తమామలు నన్ను దూషిస్తున్నారు, అయితే నాకెందుకులే అని మనం విడిచిపెట్టవచ్చు. ఇంకా భయంకరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి నమ్మక ద్రోహం ఎలాంటిదో తెలుసా? తన వెంటే నడిచినటువంటి ఆ ఇష్కరియోతు యూదా అయినటువంటి వ్యక్తి ఏమి చేస్తున్నట్టు తెలుసా? ఆయనను అప్పగించటం అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి నిబంధనలు నెరవేర్చబడినటువంటి వాగ్దానమే. కానీ ఇతడుగాడు వచ్చి ఏమి చేస్తున్నాడో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించే సమయంలో కూడా ప్రేమను కనపరిచినటువంటి నటన, ప్రేమను కనపరిచేటువంటి వేశ్యదారి వలె ముద్దు పెట్టుకున్నట్లుగా ఇక్కడ కనిపిస్తున్నది. పెట్టుకొని ఏమి చేస్తారో తెలుసా? ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. అక్కడ చూస్తే మతి భ్రమించిందని చెప్పి ఆయన్ని పట్టుకొని బాధలు పెట్టాలని చూశారు. ఇక్కడైతే ముద్దు పెట్టుకోవటం ద్వారా ఆయన బాధలకు గురి చేసినటువంటి జరిగినటువంటి క్రియను ఇక్కడ మనం గమనిస్తున్నాం. నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నిన్ను దూషిస్తుంటే నిరాశకు లోనవుతున్నావా? నిన్ను బాధిస్తుంటే దుఃఖానికి లోనవుతున్నావా? నిన్ను వేదన పరుస్తుంటే నీ హృదయం కలిచివేయబడుతుందా? నువ్వు యేసు వైపు చూడు, యేసు వైపు చూచుచు అని చెప్పి భక్తుడైనటువంటి పౌలు గారు అన్నట్లుగా ఈ పరిశుద్ధ దిన దేవుడు నిన్ను గాయపరిచేటువంటి వారు ఉంటే నువ్వు ఎవరిని చూస్తావు తెలుసా? నేను చేసినటువంటి పాపము అతిక్రమాలకు తగిన వాడినే, కానీ ఏ పాపము లేని
అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని తన సొంత వారే తను బాధించారు, తన మనసును మతి భ్రమించింది అని చెప్పేసి అన్నారు. అంత మాత్రమే కాదు, పట్టుకున్నారు. రెండోది, తన వెంట నమ్మకంగా ఉన్నటువంటి తన శిష్యుడు అని చెప్పుకుంటున్నటువంటి తన యొక్క సోదరుడిగా భావించినటువంటి వ్యక్తి అయినటువంటి యూదా గారే వచ్చి ముద్దు పెట్టుకొని ఆయన్ని అప్పగించినట్లుగా తెలుస్తున్నది. ఆయన్ని బంధించటానికి ఆ ముద్దు కారణమైనట్లుగా తెలుస్తున్నది. ఈ దినమున నీతో పాటు ఉన్న వారిని నువ్వు నమ్మటం అనేది మనం ఈ దినమున చాలా దూరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ సహోదరుని నమ్మినా, ఏ సహోదరుడు చూచినా సరే కాకి వలె వారు ఎట్లా మనల్ని పొడుస్తూ ఉంటారు, పొడిచి మన హృదయాన్ని గాయపరుస్తుంటారు, మన మనసును గాయపరుస్తుంటారు. ఎట్లా తెలుసా? ఈ యూదా గనుక ఏ విధంగా అయితే ఆయన వెంటే ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఏ విధంగా కూడా ఇగో ఆయన్ని ముద్దు పెట్టుకొని శత్రువులకు అప్పగించినాడో, నిన్ను కూడా శత్రువులకు అప్పగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంత మాత్రమే కాదు, మూడో విషయం చెప్పమంటారా? ఇదే మార్కు సువార్త 14వ అధ్యాయంలోకి మనం ఎరిగినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. 50వ వచనంలో కనిపిస్తుంది. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయేది. మొదటగా మతి భ్రమించింది, పట్టుకొని పోయారు. ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించాడు. మూడోదిగా విడిచిపోయినాడు. కష్ట సమయంలో వచ్చినప్పుడు శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. అరే, ఇప్పుడు వరకు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న కార్యములన్నీ కూడా వారు చూచి ఉన్నారు. కృంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, ఇవన్నీ ఆయన నామంలోనే స్వస్థతలు అన్నీ కూడా చూచున్నారు. కానీ కష్ట సమయం వచ్చినప్పుడు హక్కున చేర్చుకోవాల్సిన వారు, ఆయన వెన్నంటి నడవలసిన వారు ఏమి చేస్తున్నారు తెలుసా? ఆయన్ని విడిచిపెట్టడమే కాదు, కానీ ఈయన ఎవరో అని చెప్పి, ఈయన ఎవరో మాకు తెలియదు అని చెప్పి పారిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తున్నది. శిష్యులు అనంటే ఆయనతో పాటు, అంటే ఆయనకి శిష్యరికం చేసిన వారు, ఇంకా చెప్పాలి అంటే డీప్ మీనింగ్గా ఒక పూర్తి అర్థవంతమైన మాటలు చెప్పాలంటే ఆయన హృదయాన్ని ఎరిగిన వారు చివరికి హృదయాన్ని కలిచివేసి దూరంగా పారిపోయినటువంటి పరిస్థితులు, విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినారు. నిజమే కదా, మనం కూడా కొన్నిసార్లు వేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం అనుకునేటువంటి మాట ఏమిటి తెలుసా? అయ్యో, నా భార్య నాకు అనారోగ్యం మంచాన్ని ఎక్కిన తర్వాత నా భార్య నాతో వండుకోకుండా నాకు దూరమై వెళ్ళిపోయింది అన్నప్పుడు ఆ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తిగా మనం దుఃఖపడతాం కదా. ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ రోగిగా ఆ వ్యక్తి ఎంత గాయపరచబడుతుంటాడు. ఆ సమయంలో ఆయనకు అనిపిస్తుంది, ఇంకా నేను బలత్కారమైన మరణం చేసుకోవటం కంటే నాకు మరణం వస్తే బాగుంటుంది అని అనుకుంటాడు కదా. ఆ మాట అనుకోవటం ఎంత హృదయం నలిగిపోతే ఆ మాట అనుకుంటాడు. ఇదేనా నా హృదయం కూడా నలిగిపోయిందా? ఒకవేళ ఈ లోకమనే ప్రేమలో, ఈ లోకమనే అహంభావంలో నువ్వు పెరిగినటువంటి నీవు ఈ లోకమనే ప్రేమలో పడిపోయినట్లయితే నీకు మిగిలేది చివరికి నిరాశ, నిస్పృహలే. అదే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో. అందుకని యోహాను గ్రంథకర్త రాస్తాడు కదా 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అనే మాటను అక్కడ రాస్తున్నాడు. కాగా తన అద్వితీయమైన కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక అనే మాటను అక్కడ రాయబడి ఉన్నది. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆయన ప్రేమను మనం పొందుకుందాం, ఆయన ప్రేమను మనం అనుభవిద్దాం. ఆయన తృణీకరించబడి ఉండి కూడా ఆయన ఎక్కడో కూడా ఆయనకి అవకాశం దొరికినప్పుడు వారి మీద కక్ష తీర్చుకోలేదు. ఆయన అన్నటువంటి మొదటి మాట ఏమిటి తెలుసా? ఆయన అప్పగింపబడ్డాడు. దాదాపు సుమారుగా 17 గంటలు ఆయన గాయపరచబడతానే ఉన్నారు. ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు. ఆ యొక్క మోయలేనటువంటి ఆ సిలువను మోపిస్తూ ఉన్నారు. ఆయన మీద ఎంత అహాకారాలు పలుకుతున్నా, ఎంత భయంకర ద్వేషించేటువంటి మనసు వచ్చినప్పటికీ కూడా చివరికి కష్ట సమయంలో ఉండవలసినటువంటి ఇంటి వారే తనకు దూరం అయిపోయారు. నమ్ముకున్నటువంటి శిష్యులే తనని విడిచిపెట్టి పారిపోయినటువంటి పరిస్థితులు ఉన్న ఆయన అన్నటువంటి మాట ఏమిటి తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనే పదాన్ని అన్నారు. ఈ దినము ఈ క్షమాపణ మనం తెచ్చుకుందాం. ఈ మాటలన్నీ చెప్పడానికి కూడా కారణం ఏమిటంటే
క్షమా హృదయం కలిగినటువంటి దేవుడు. నీవు గాయపరచబడినప్పుడు నువ్వు ఎదుటి వారిని క్షమించే హృదయం నీలో నాలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యొక్క శిష్యులు అందరు విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ ఇంకా భయంకరమైన మాట ఏమిటి తెలుసా? మార్కు సువార్త 14వ అధ్యాయము 68వ వచనం. లెట్ us come to the Mark 14th chapter 68th verse. అందుకతడు ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. అంతగా ప్రేమించినాడు. పేతురు గారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అత్యంతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ అంతగా కనపరిచిందే ఎంత శత్రువు వలె, ఎంతగా తన స్వలాభాన్ని కోరుకుంటున్నాడు పేతురు గారు. ఎట్లా తెలుసా? నా జీవితం పోయినా పర్లేదు, నన్ను ఎంతగా నమ్మినందుకు నా దేవునికి నేను తోడుగా, మా గురువు గారికి తోడుగా ఉండాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తే చివరికి అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఆయన ఎవరో నేను ఎరుగను అని అన్నాడు. ఎంత వేదన! ఇవన్నీ కూడా ఒక పరిస్థితులు అయితే చివరికి నమ్ముకున్నటువంటి అతి ప్రియమైనటువంటి శిష్యుడు కూడా అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను ఎవరో తెలియదు అని అన్నాడు. ఆ మాట ఇంకా ఎంతగా మానవుడిగా ఒక ఆలోచన చేద్దాం. ఈ మాట ఒకవేళ క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినప్పుడు నీ భార్య అంటే, నీకు ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీ భర్త అంటే, నువ్వు కన్నా నీ పిల్లలే నాకు అవసరం లేదు అని అన్నప్పుడు మన హృదయం ఎంత కలిచివేయబడుతుంది, మన హృదయం ఎంత గాయమో. ఆ బయట ఉన్నటువంటి గాయంలో అయితే, అందుకనే దావీదు గారు అంటాడు, నా బయట శత్రువైనట్లయితే అవి పర్వాలేదు, కానీ నా ఇంటి వారే నాకు శత్రువులైనారు. అదేవిధంగా నువ్వు కూడా శత్రువుగా భావించి అంతగా హృదయం కలిచివేయబడుతుంటే ఎక్కడికి వెళ్తాం? ఏమని ఆలోచన చేస్తాం? ఎంతగా హృదయం అనేది బాధపడుతుంటుంది, ఎంతగా హృదయం అనేది కలిచివేయబడుతుంటుంది. నా ప్రియ సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తన శిష్యుడైన పేతురు గారే నేను ఎరుగను అని అన్నప్పుడు ఎంతగా తన హృదయము కలిచివేయబడి ఉంటుంది. అన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో కూడా తను నిరుత్సాహపడలేదండి. క్షమాపణ కలిగిన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు తెచ్చుకున్నట్లుగా తెలుస్తున్నది. ఇంకొక వ్యక్తిని నేను పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని చూపించాలని ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. ఎక్కడ మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలోకి మనం వెళ్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనంలో ఈ మాట రాయబడినది. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఆల్రెడీ యోబు గారు ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి, ఒకవేళ నువ్వు అనుకుంటుండవచ్చు ఆయన లోకరక్షకుడు కాబట్టి వాటన్నిటిని భరించి ఉన్నాడేమో, కానీ నీలా నాలా మానవుడు, నీలా నాలా తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి యోబు గారు రాసినటువంటి మాట ఏమిటో తెలుసండి? చూద్దాం రండి. ఆయన కట్టుకున్నటువంటి భార్య అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఇంకెందుకయ్యా ఇంత భయంకరం, నీ పిల్లల్ని పోగొట్టుకున్నావు, ఆస్తిని పోగొట్టుకున్నావు, నీ శరీరం అంతా కూడా గాయములే, నువ్వు ఎంతగా అనుభవిస్తూ నిన్ను చూసి నేను అనుభవించడం ఏంటయ్యా? కాబట్టి నువ్వు ఒక పని చేయి, నువ్వేం చేస్తావు తెలుసా? నీవు ఇంకనూ కూడా నీ యథార్థతని విడిచిపెట్టవా? ఎందుకు ఈ మాటను భార్య సాక్ష్యం ఇస్తుందో తెలుసా అండి? ముందు అక్కడ చూసినట్లు యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే అతడు యథార్థ వర్తనుడును అనే మాట అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ వర్డ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ విత్ యథార్థత. కాబట్టి ఆయన ఫ్రాంక్నెస్, ఆయన యొక్క నిజాయితీ అనేది అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆ యథార్థతని ఇంకా ఎందుకయ్యా? ఒక భార్యగా నేను చెప్తున్నాను, నువ్వు దూషించు, చచ్చిపో అని అంటుంది. అది ఇంకా ఎంతగా యోబు గారు హృదయం కలిచివేయబడి ఉంటుందో, ఎంతగా యోబు గారి యొక్క హృదయము వేదనకు గురై ఉంటుందో, ఎంతగా యోబు గారి హృదయము గాయపరచబడి ఉంటుందో ఆ మాట ద్వారా. ఇంకంత మాత్రమే కాదు, యోబు గారి జీవితంలో జరిగినటువంటి ఇంకో సందర్భాన్ని కూడా చూపించాలని ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 14వ వచనము 15వ వచనం చూద్దాం. ఏంటంటే, కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనిను స్నేహితుడు వానికి దయచూప తగును. నా స్నేహితులు ఎండిన వాగు వలను మాయమైపోవు జల ప్రవాహం వలను నమ్మకూడని వారైరి. స్నేహితుడు అనేది ఎంతో ప్రాముఖ్యత. నిజంగా ఈ భూమి మీద స్నేహితుల దినోత్సవం అనేది మనం చేసుకుంటుంటాం, లేకపోతే ప్రేమ దినోత్సవాన్ని మనం చేసుకుంటాం, లేకపోతే తండ్రుల దినోత్సవాన్ని మనం చేసుకుంటాం.
తల్లుల దినోత్సవం చేసుకుంటాం. అనేకమైనటువంటి దినోత్సవాలు ఈ భూమి మీద ఉన్న మనము చేసుకుంటుంటాం. అయితే స్నేహితుడు ఆపదలో ఆదుకుంటాడు అనే మాట ఉన్నది కదా. ఆ ఆపదలో ఆదుకోవాల్సినటువంటి స్నేహితులు ఏం చేశారు తెలుసా అంటే, ఇక్కడ గమనించినట్లయితే స్నేహితులు ఎండిన వాగు వలె దయ లేని వారుగా తయారైపోయారండి. ప్రక్కన పిల్లల్ని పోగొట్టుకున్నప్పుడు ఆ స్నేహితులు ఏం చేయాలి? తనకు తోడుగా ఉండి, అయ్యో వేదన నిజమే కదా, ఒక్క దినమే తన పిల్లలందరూ చనిపోయినప్పుడు వాళ్ళు హృదయం కూడా కలిచివేయబడి తనకి హక్కున చేర్చుకొని ఓదార్చబడవలసిన వారు. రెండోదిగా తన ఆస్తి అంత అయిపోయింది. ఆస్తి ఉన్నప్పుడు ప్రతి దినం కూడా వచ్చి యోబు గారితో ఉండి అనేక సుఖభోగాల్ని వారి స్నేహితులు అనుభవించిన వారు కాదా? మూడోదిగా చూసినట్లయితే అక్కడ తన దేహం అంతా కూడా అది పుండ్లతో నింపబడి ఉన్నది. అయినప్పటికీ ఈ బాధలను అనుభవిస్తున్న తన స్నేహితుడైనటువంటి యోబు గారితో తన స్నేహితుడు నిలవలసింది బదులుగా వారి స్నేహితులు ఏమి చేసి ఉన్నారు తెలుసా? బొత్తిగా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. ఒకవేళ నువ్వు నమ్ముకున్న వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారని నువ్వు గాయపరచబడి ఉన్నావా? ఒకవేళ నేను నమ్ముకున్న భర్తే నాకు కష్టాల్లో ఉంటానన్నాడు, శ్రమల్లో ఉంటానన్నాడు, నాకు నష్టాల్లో ఉంటానన్నాడు, నా దేహాన్ని నేను ఎలా ప్రేమించుకుంటానో, నా దేహంలో సగభాగమైనటువంటి నిన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తానని కొన్ని వందల మంది మధ్య నాకు సాక్ష్యం చెప్పినటువంటి, నాకు ప్రమాణం చేసినటువంటి నా భర్త, నా భార్య నన్ను విడిచిపోయిందని నువ్వు గాయంతో ఉన్నావా? ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోబు గారిని జ్ఞాపకం చేసుకోండి. యోబు గారు తన జీవితంలో ఆయన అంతగా తన స్నేహితులు గాయపరిచినప్పటికీ కూడా ఆయన గాయాల వైపు చూడలేదండి. బాధ ఉంటుంది, శరీరరీతిగా బాధ ఉంటుంది, నిజమే. మనం ఏదైనా సహాయం చేసి మన ఆపత్కాల సమయంలో ఎవరి దగ్గరికైనా సహాయానికి వెళ్ళినప్పుడు వారు సహాయం చేస్తే మన సంతోషం కలుగుతుంది. ఒకవేళ వారు సహాయం చేయకోకుండా దూరంగా వెళ్ళిపోయినప్పుడు మన హృదయం ఎంత గాయపరచబడుతుంది. అయినా యోబు గారిని మనం ఈ దినంన మనం మాదిరిగా తీసుకుందాం. పిల్లలు చనిపోయి ఉన్నారు, భార్య దూషించమని చెప్తుంది, స్నేహితులు వెళ్ళిపోయి ఉన్నారు. అయినా కూడా యోబు గారు ఏమి చేస్తున్నారు తెలుసా? తన స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఇగో భార్య మూర్ఖురాల వల్లే మాట్లాడినా, ఇది ఇచ్చింది నా దేవుడు నాకు ఏమిచ్చేయాలో నాకు తెలుసు, నా పట్ల ఏమిచ్చేయాలో ఆయనకి తెలుసు, ఎలా నన్ను ముందుకు నడిపించాలో, ఎలా నన్ను వాడుకోవాలో, ఎలా నన్ను కాపాడుకోవాలో, తిరిగి నన్ను ఎలా పునరుద్ధరించాలో నా దేవునికి హీ కెన్ రీమేక్, హీ కెన్ రీకన్స్ట్రక్ట్ అండ్ హీ కెన్ రీబిల్డ్ మై లైఫ్ అని యోబు గారు అనుకున్నాడు. కాబట్టి again he has been blessed multiple way. ఆయన రెండింతలుగా ఆయన దీవించబడ్డాడు, అనేకమైన వంతులుగా ఆయన దీవించబడి ఉన్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీవు గాయపరచబడినట్లయితే యోబు గారిని మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు, యోబు గారు. మూడో వ్యక్తిని కూడా మనం ఇక్కడ చూద్దాం. మూడో వ్యక్తిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండంలోకి మనం వెళ్ళినట్లయితే ఆది కాండము 37 అధ్యాయంలోకి ఒకసారి మనం వెళ్దాం. ఆది కాండము 37 అధ్యాయంలోకి మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మాటలను కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. 37:11 వచనంలో రాయబడి ఉంది, చూద్దాం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. సహోదరులు తన తోటి తోబుట్టువులే తన మీద అసూయ ద్వేషాలు కలిగిన వారుగా ఉన్నారు. వారు తోబుట్టువులు అనగా అన్నలు ఎక్కడ కూడా తమ్ముడి పట్ల ఆల్రెడీ తన కన్న తల్లి చనిపోయింది, రాహేలమ్మ చనిపోయింది. ఆ రాహేలమ్మ చనిపోయింది కదా అని చెప్పి తన తోటి వారు అందరు తోటి సహోదరులు ఆయన పట్ల కనికరం కలిగిన వారుగా ఉండాలి, తన పట్ల ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. అయితే తన సహోదరులు ఏం చేశారు తెలుసా? తిన పట్ల అసూయ పడిన వారుగా కనిపిస్తున్నారు. ఇదిన్నా నువ్వు నమ్ముకున్న నీ అన్న, నీ అక్క, నీ తమ్ముడు, నీ చెల్లి నీ మీద అసూయ పడుతున్నారా? ఇగో యోసేపు గారి వైపు చూడు. యోసేపు గారి పక్షంన అంతగా తన మీద అసూయ పడుతున్నా ఇదే ఆదికాండము 11 అధ్యాయము 37 అధ్యాయము 24 వచనంలో ఈ మాట ఇక్కడ చూద్దాం రండి. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, అక్కడ అసూయమా, రెండోది
పడద్రోయుట. నీ మీద అసూయ పడిన వారు నిన్ను పడద్రోస్తారు అని ఈ మాట ద్వారా అర్థమవుతుంది. నువ్వు అనుకున్న అసూయతో వారి అంతం అనేది నీ మీద ఉన్నటువంటి అసూయ అనేది తరగదు, చివరికి పడద్రోసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదే నీ మాటలు వింటున్నటువంటి నీవు, ఇదిగో నా జీవితంలో ఎందుకు ఇగో నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను దూషిస్తున్నది, నా పిల్లల మాట వినట్లేదు, లేకపోతే నా తల్లిదండ్రులు ఎందుకు ఇటువంటి నన్ను ప్రేమించక దూషించే తండ్రిగా తల్లిగా ఉన్నారు అని నిరుత్సాహపడుతున్నావా? దేవుడే జవాబిస్తున్నాడు. ఇక్కడ ఏంటో తెలుసా? అన్నలే అసూయపడిరి, అన్నలే పడద్రోసిరి. ఎక్కడ తెలుసండి? గుంటలో పడద్రోసినట్లుగా తెలుస్తున్నది. అక్కడితో వారు ఆగలేదండి. మరలా ఇంకా కొద్ది ముందుకెళ్తే 28వ వచనం చూసినట్లయితే, మిద్యానీలైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంట నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. అసూయపడిరి, పడద్రోసిరి, అమ్మివేసిరి. 3 కాన్సెప్ట్స్ ఇక్కడ ముందు అసూయ పడ్డారు, తర్వాత పడేశారు, మూడోదిగా అమ్మివేశారు. ఏదైనా నీ భర్త కూడా నిన్ను అమ్మివేశాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? అనగా నీ భర్త నిన్ను విడిచిపెట్టి వేరే మార్గంలోకి వెళ్ళి ఉన్నాడు అని చెప్పి నువ్వు నిరుత్సాహంలో ఉన్నావా? ఒకవేళ నీ భార్య నిన్ను విడిచిపెట్టి వేరే అక్రమమైనటువంటి మార్గంలోకి వెళ్ళింది అని దుఃఖపడుతున్నావా? ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చట్లేదు అని చెప్పి నీ తల్లిదండ్రుల మీద నువ్వు అసూయ పెంచుకొని వారిని తృణీకరించి వారిని నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావా? దేవుడు ఈ పరిశుద్ధ దినాన నీకు నాకు జ్ఞాపకం చేసుకున్నది ఎవరినో తెలుసండి, యోసేపు గారిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతగా క్రియలు చేస్తున్నప్పటికీ, ఇంతగా ఆయన పట్ల ఇంతగా సొంత అన్నలే లేకపోతే తన వారే తన మీద ఇంత గాయపరిచేటువంటి పరిస్థితులు ఉన్న మనం తర్వాత కొద్ది ముందులోకి వెళ్ళినట్లు చూచినట్లయితే చూడండి, అక్కడ గమనించినట్లయితే ఆయన ఒక దేశానికి ఏమయ్యాడు తెలుసండి? ఒక అధిపతిగా. ఎక్కడ తెలుసండి? 39. లెటస్ కమ్ టు ది జెనసిస్ 39th చాప్టర్ 21st. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లుగా చేసెను. ఆ అధిపతిలో నుండి ఆయన ఏం చేశారు తెలుసు? 22 చెరసాల అధిపతి ఆ చెరసాల ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏది చేశారు అదంతా అతడే చేయించాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గూర్చియు విచారణ చేయకై ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లుగా చేశాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఒకవేళ నిరుత్సాహపడిపోయావా? యోసేపు గారు ఎంత గుండె తరుక్కుపోయినటువంటి పరిస్థితులండి. యోసేపు గారు తను ఎంతగా దుఃఖపడేటువంటి పరిస్థితులు. ఏంటి, నా తండ్రికి నేను ప్రియమైన కుమారుని కదా, నా తండ్రి నన్ను ప్రేమించేటువంటి తండ్రి కదా, అయితే నా అన్నలు నాకు ఇట్లా చేశారు అని చెప్పి తన హృదయం ఎంతో మనోవ్యాకులము చెందినవాడుగా ఉండవచ్చు. కానీ ఆ మనోవ్యాకులతను దేవుడు ఏం చేశారు తెలుసా? ఒక ఆనందదాయకంగా మార్చి ఉన్నాడు. తన జీవితంలో గుంటలో పడేశారు, తర్వాత తీశారు, వారు అమ్మివేసి ఇక్కడ చెరసాల్లోకి వచ్చి ఉన్నాడు. చెరసాల నుండి ఒక దేశానికి అధిపతిగా మార్చి ఉన్నాడు. ఒకవేళ ఈ దినము ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నువ్వు నిరుత్సాహపడుతున్నావా? నీ గుండె గాయం చేసిన వారు నీ సొంత వారే అయిపోయి ఉన్నారా? నీ గుండెను మరలా తిరిగి నీ గుండెను ఆయన ధైర్యపరచువాడై ఉన్నాడు, నీకు సంతోషాన్ని కలుగచేవాడై ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన గాయము మానిపివేసి నీ జీవితాన్ని ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్గా మార్చగలిగేటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 5వదిగా ఇంకొక వ్యక్తిని చూపించాలని ఇష్టపడుతున్నాను. రండి 1వ సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్దాం. 1వ సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక వ్యక్తి, మన అందరికీ తెలిసినటువంటి ఈ చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి ఒక వ్యక్తిని గురించి కూడా అక్కడ మనం చూద్దాం. గమనించినట్లయితే 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 16వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ 6 నుండి 11 వరకు ఉన్నటువంటి మాటలు మీరు చూడండి. ఏమిటో తెలుసండి? వారు వచ్చినప్పుడు అతడు ఎలీబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిల్చున్నాడని అనుకొను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవి, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా
లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ విధంగా చెప్పుకుంటూ కొద్ది క్రిందకు వచ్చినట్లయితే 17 అధ్యాయంలోకి మరలా కిందకు వచ్చినట్లయితే 28, 29 వచనాలు మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉన్నాయి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయగు ఎలియాబు నాకు వినబడగా ఎలియాబుకు దావీదు మీద కోపము వచ్చి, అంటే నేను పెద్దవాణ్ణి కదా, నన్ను అభిషేకించవలసింది బదులుగా నన్ను తృణీకరించడం ఏంటి అని చెప్పి తన పెద్ద అన్నయ్య ఎలియాబుకు బహా కోపం వచ్చినట్లుగా ఈ యొక్క మాట అర్థం. కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందని ఎవరి వశం చేసితివి అన్న తమ్ముడిని ప్రశ్నిస్తున్నటువంటి విధానం. కానీ ఎక్కడైతే తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్నాడో, ఈ మాట చెప్పుట కొరకు ఇది, ఎప్పుడైతే తృణీకరించబడిన వాడిగా ఉన్నాడో ఆ తృణీకరించబడినటువంటి వ్యక్తి దావీదు గారు. అందుకు దావీదు 29వ వచనం 1 Samuel 17th chapter 29th verse ఏమని ఉందంటే, నేనేమి చేసి తిని మాట మాత్రం పలికి తిని. ఒక చిన్న వర్డ్ దావీదు గారు పలికితే తన అన్నకి ఎంత భయంకరమైన కోపం వచ్చింది. ఇదే మాటను మనం తీసుకొని 18వ అధ్యాయంలోకి మనం వెళ్తే, let us come to the 1 Samuel 18th chapter. Let us see the verse of 27. అక్కడ గడువు దాటక మునిపే లేచి తన వానితో పోయి ఫిలిస్తీన్లో 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడుగా గుట్టకై కావాల్సిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెగా మికాల్ను అతనికిచ్చి పెళ్లి చేశాను. ఒక రాజు ఒక కుమార్తెకి ఈయన భర్తగా మార్చబడ్డాడు. ఎంత వాట్ ఎ బ్లెస్సింగ్! వాట్ ఎవర్ ది హర్డిల్స్, వాట్ ఎవర్ ది హర్ట్స్ హీ హాస్ ఫేస్డ్ ఇన్ హిస్ లైఫ్, హీ టర్న్ హిస్ హార్ట్ టువర్డ్స్ ది లార్డ్. దేవుని వైపు తన మనసును త్రిప్పి ఉన్నాడు. చివరికి ఒక రాజు యొక్క కుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఇంకా కొద్ది ముందుకు వచ్చినట్లయితే 19వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 19వ అధ్యాయం మొదటి మాటను మనం గమనించినట్లయితే, అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినది తన కుమారుడు యోనాతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, ఎంతైతే రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తున్నాడు, అనగా అల్లుడిగా అయినాడు దావీదు గారు. ఇక్కడికి వచ్చినప్పటికి మామగారికి తన యొక్క రాజరికం పోతుందనే అసూయ, ఆ రాజరికం పోతుంది, తప్పింపబడుతున్నాననే ఒక బాధ, వీటన్నిటితో దావీదు గారి హృదయము మరలా దావీదు గారి హృదయాన్ని గాయపరిచేటువంటి పరిస్థితులకు వెళ్ళినది. నా ప్రియ సహోదరుడా, 5 వ్యక్తుల్ని మనం చూస్తున్నాం కదా. ఒకవేళ ఈ దినము నువ్వు నమ్ముకున్న వారే నిన్ను గాయపరుస్తున్నారా? అయినప్పటికీ కూడా రెమెడీస్ కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. తను అప్పగిస్తున్నాడని చెప్పి తెలిసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చేస్తున్నాడో కొన్ని మాటలు మనం చూసుకుందాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూసాం కాబట్టి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో ఆ మాటలు కూడా చూద్దాం. రండి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంది. 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది చూడండి. అంతట పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాల్తో తుడుచుటకును మొదలుపెట్టెను. అప్పగించేటువంటి తన శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతు గారి విషయంలో కూడా ఆయనకి అంతా తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన అంతరంద్రియంలో అన్నిటినీ ఎరిగిన వాడు కనుక ఆయన అక్కడితో విడిచిపెట్టి, అరే నువ్వు నాకు ద్రోహం చేయబోతున్నారా, నువ్వు నాకు ద్రోహిగా ఉన్నప్పుడు నిన్ను అక్కడే ఏదైనా చేయొచ్చు మానవుడుగా మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు తెలుసండి? ప్రేమను చూపేయం. హీ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ లవ్. జీసస్ క్రైస్ట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ లవ్. నో లవ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్, బట్ ఓన్లీ ది perfect love is the God, Jesus Christ, whichever the love has been shown towards us is the true love. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి ప్రేమకు ప్రతిరూపం. ఈ మాటలు వింటున్నటువంటి నీ భార్య శోధిస్తూ ఉంటే, నీ భర్త నిన్ను గాయపరుస్తుంటే నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్య నిన్ను గాయపరుస్తుంటే నీ భార్యను ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమించటం చేస్తే
ప్రేమకు నువ్వు ప్రతిరూపంగా మార్చబడతావు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ప్రతిరూపము క్షమించుట ద్వారా జరిగింది. అలానే నేను కూడా ఒక క్రైస్తవుడిగా మనం క్షమించేవారుగా ఉందాం. ఇక్కడ గమనించిన ఈ మాటలు మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఇది తర్వాత 10వ వచనంలోకి వచ్చినప్పుడు యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగు కొననక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడాయను, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. ఇక్కడ తాన్ని అప్పగిస్తున్నటువంటి యూద ఇస్కరియోతు విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ప్రేమ పవిత్రకు కారణము. ఏం జరిగిందో తెలుసండి? యూద ఇస్కరియోతు కేవలం 30 వెండి నాణెములకు తన యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాడు. ఆ వెండి నాణెములు తీసుకున్నాడు, ఆ రాజభోగం అనుభవిద్దామని అనుకున్నాడు. జరిగింది ఏంటో తెలుసా? ఏ వెండి నాణెముల కొరకైతే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అప్పగించి ఉన్నాడో ఆ వెండి నాణెములను ఇసురు కొట్టి తను ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నువ్వు ద్రోహం చేస్తే, నీ భార్యకు నువ్వు ద్రోహం చేస్తే, నీ భర్తకు నువ్వు ద్రోహం చేస్తే నీ జీవితం అర్ధాంతరంగా ముగించబడుతుంది. నీ బిడ్డలకు ద్రోహం చేస్తే, ఒకవేళ నీ తల్లిదండ్రులకు నువ్వు ద్రోహం చేస్తున్నావా, నీ జీవితము ముందుకు నడిపించబడి. అందుకనే ఒక మాట, ఆజ్ఞల్లో ప్రథమమైన ఆజ్ఞలుగా, నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము. ఒకవేళ నీ తండ్రి నిన్ను ప్రేమించడం చేత కాలేదా, ఒకవేళ నీ తల్లి నిన్ను ప్రేమించడం నీకు చేత కాలేదా, నువ్వు నిరాశ చెందవద్దు. నీ హృదయం గాయపరచబడుతున్నా నువ్వు నిరాశ చెందవద్దు. లుక్ అన్టు ది లార్డ్, దేవుని వైపు చూడు. నువ్వు దేవుని ద్వారా క్షమించే హృదయం వస్తుంది. ఆ క్షమించే హృదయము నీలో ప్రేమతో పెంపొందింపబడుతుంది. నువ్వు చివరికి ఒక మాదిరికరంగా వారికి కనిపిస్తావు. యేసుక్రీస్తు వారు అదేవిధంగా తన చెలికాడ అని పిలిచి ఆ పేతురు గారు శిష్యుల యొక్క పేతురు బొంకినప్పటికీ కూడా బొంకుతాడనే విషయం ముందుగానే ఆయన హృదయంతరంగంలో ఎరిగినవాడు కాబట్టి ముందుగానే తెలిపి ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారి పాదాలన్నీ కడిగి తన్ను తానుగా ఎంత పవిత్రుడో, తన్ను తానుగా ఎంత ప్రేమ కలిగిన వాడో, తన్ను తానుగా ఎంత క్షమించేవాడో, తన్ను తానుగా ఎంతగా కనికరం కలిగిన వాడో, దయాగుణం కలిగిన వాడో, ఆ పాదములు కడుగుట వలన ఆయన మాదిరికరంగా కనిపిస్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు యేసు బిడ్డవే అని నువ్వు చెప్తున్నావు, లేకపోతే జీవ గ్రంథాన్ని నేను చదువుతున్నాను అని నువ్వు అంటున్నావు. చదువుతున్నటువంటి మాటలు, ఈ ప్రేమ కలిగినటువంటి మాటలు నీ జీవితంలో ఉన్నాయా? ప్రేమను నువ్వు ఇతరులకు చూపించే వ్యక్తిగా ఉన్నావా? దిస్ ఇస్ ది ఫస్ట్. ఆయన అక్కడ అప్పగిస్తున్నాడు. తన వారే తను మతి భ్రమించిందన్నారు, తన వారే తను బంధించాలని చూశారు. తనతో పాటు వెన్నంటున్న శిష్యుడే తన్ని అప్పగించి ముద్దు పెట్టుకుని అప్పగించి ఉన్నాడు. అప్పగించడం మాత్రమే కాదు, వారందరూ ఆయన మీద పడి ఒక దొంగను పట్టుకున్నప్పటికీ తనతో ఉన్నటువంటి శిష్యుడే ఆయన ఎవరో నాకు తెలియదని అన్నారు. ఆ తనతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా ఆయన విడిచి పారిపోయిన వారు. అయినప్పటికీ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన వారిని అందరినీ ప్రేమించాడు. ఇది నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు బద్ధుడు అవుదామా? ఆ ప్రేమకు మనము ప్రతిరూపంగా నిలిచి ఉందామా? ఇది యేసుక్రీస్తు వారు అయినప్పటికీ, అంత గాయాలు ఉన్నప్పటికీ ఈ ప్రేమను కనపరుచున్నాడు. రెండోదిగా చూసినట్లయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇందాక చూచి ఉన్నాం కదండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట ఇందాక చదవబడినటువంటి మాటలోనే మనకు కనిపిస్తున్నది కదండి. 2:10లో, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులు ఏ విషయం అందును యోబు గారు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. అంతగా భార్య నువ్వు చచ్చిపోయానంది, స్నేహితులు విడిచిపోయి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు. అయినప్పటికీ మొదటిగా భార్యతో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు అని తన ప్రేమను చూపించున్నాడు. ఆయన దేని విషయంలో కూడా తప్పిపోయిన వాడుగా లేడు. ఆయన దేవుని వైపే నిల్చున్నవాడిగా ఉంటున్నాడు. తన దేవుని కొరకే తన జీవితాన్ని సమర్పితం చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని కొరకే నిల్చుండి తన సాక్ష్యాన్ని కాపాడుకున్న
ఉన్నటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. రెండోదిగా యోబు గారి జీవితంలో యోబు గ్రంథము, లెట్ us come to Job 28th chapter. ఇఫ్ యు సీ ది 42వ అధ్యాయం మనం గమనించినట్లయితే 8 నుండి 10 వరకు ఉన్నటువంటి మాట. 42:8 నుండి, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెళ్లను మీరు తీసుకొని నా సేవకుడు యోబు నొద్దకు పోయి మీ నిమిత్తం దహనబలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడు యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయని. ఏ స్నేహితులని విడిచి దూరంగా వెళ్ళిపోయారో ఆ స్నేహితులకే దేవుడు ఆజ్ఞాపించినాడు. ఎక్కడో తెలుసా? యోబు గారు దేవుని యందు నిల్చుండుట, యోబు గారు యథార్థతను కాపాడుకున్నట, యోబు గారు దేవుని పట్ల ప్రేమను విడవకోకుండా కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడే మరలా తిరిగి రీబిల్డ్ చేసి ఉన్నాడు, రీమేక్ చేస్తున్నాడు. తర్వాత తన లైఫ్ని రీమేక్ చేసి మంచి పూర్తి ఆరోగ్యత, శరీరం అంతా కూడా ఆ పొక్కులతో పుండ్లతో గాయపరచబడి రక్తము చీము అంతా కారుతున్నటువంటి వ్యక్తి స్వస్థత పొందుకొని దేవుని కొరకు నీతిమంతుడిగా అంతం వరకు నిలబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే నువ్వు ఎలా ఉన్నావు? అందుకని 13వ వచనంకి వచ్చేటప్పటికి, వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్స్ గాడ్ హ్యాస్ గివెన్ టు జోబ్. చూద్దాం. మరియు అతనికి 7 కుమారులను, జోబ్స్ 42nd chapter 13th verse, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్స్ అండి. కష్టం వచ్చింది, గాయపడినప్పుడు నువ్వు వేసారిపోతున్నావా? నో, డోంట్ టర్న్ బ్యాక్, లుక్ అన్ టు జీసస్. దేవుని వైపు చూడు, యేసుక్రీస్తు ప్రభువుని మాదిరిగా తీసుకో. అద్భుతమైన కార్యములను జీవితాలను చూస్తావు. 3వ వ్యక్తి కింద చదువుకున్నటువంటి అయినప్పటికీ కూడా యోసేపు గారు తన జీవితంలో ఏమి చేస్తున్నాడో ఆదికాండము 45వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ మనం చూద్దాం. ఆదికాండము 45వ అధ్యాయము గమనించినట్లయితే యోబు గారిని అంతగా చేసిన అంతగా గాయపరిచిన, హృదయం కలిచివేసిన ఆయన చేసిన మాట ఏంటో తెలుసా? వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ గాడ్ హ్యాస్ గివెన్ టు జోసెఫ్. చూద్దాం రండి. లెట్ us come to Genesis 45th chapter 4th and 5th verse. అంతటా యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చారు. అప్పుడు అతడు ఐగుప్తును వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినప్పటికీ నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపినన్ను. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ అన్నదమ్ములకి నేను అనుకుంటాను, ఈ మాటను చదువుతున్నప్పుడు వారు భయాందోళనకి లోనై ఉండవచ్చు. ఇదిగో మేము వీడిని అమ్మి వేసాం కదా, వీడిని ఈ విధంగా దుఃఖపరిచాం కదా, ముందు అసూయ పడ్డాము, పడద్రోసేమో, అమ్మి వేసేమో, బానిసగా అయిపోయి ఉన్నాడు. అయితే ఎన్ని బాధలు ఇతను అనుభవించుంటాడు. ఆ బాధలన్నీ మేము పలానా వ్యక్తులు మనం తెలిసినప్పుడు ఎంతగా మాకు దుఃఖం కలుగుతా, ఎంతగా మా మీద పగ తీర్చుకుంటాడేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ ఏంటి తెలుసా? హృదయ అంతరంగంలో పాఠాలు యోసేపు గారు తన జీవితంలో నేర్చుకున్నాడు. కాబట్టి వాట్ ఏ గ్రేట్ ఫర్గివ్నెస్ హి హాస్ షోన్ టువర్డ్స్ హిస్ బ్రదర్స్. ఆయన సహోదరుల పట్ల క్షమాపణ ఎట్లాంటిది తెలుసా? మీరు దుఃఖపడొద్దయ్యా, మీకు ముందుగా మీ ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని ముందుగా దేవుడే నాకు ఈ కార్యం చేస్తున్నాడంటే వారి నిజంగా గుండె, అప్పటి వరకు ఉన్నటువంటి గుండె పగిలిపోయేటువంటి సంతోషభరితమైనటువంటి సంఘటన ఇది. నా ప్రియ సహోదరుడు, ఒకవేళ నీ భార్య నిన్ను గాయపరిచి అరే నువ్వు పనికిరాని వాడివిరా అని అంటుందేమో, ఒకవేళ నీ భర్త నువ్వెందుకే నాకు అని చెప్పి అంటున్నాడేమో, ఒకవేళ నువ్వు చదువులేని మొద్దురాలు అని నీ తల్లిదండ్రులు నిన్ను అంటున్నారేమో, ఈ మాటల ద్వారా చదువులేని వాడిని నిన్ను దేవుని దగ్గరికి రా, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోకి నడిపిస్తారు. ఒకవేళ నీ భార్యని తృణీకరించి పనికిరాని వాడినే అని అంటుందేమో, కానీ నిన్ను పనికొచ్చే సాధనంగా దేవుడు మారుస్తాడు. అరే నీ భర్త నిన్ను తృణీకరించి నీకు ద్రోహపు క్రియలు చేసిన దేవుని వైపు చూడు, దేవుడు విడిచిపెట్టడు. ప్రేమ కలిగినటువంటి భర్తగా నీ దేవుడిని తయారు చేస్తాడు. ఈ మాటలు విన్నటువంటి నీవు ఇదే విధంగా 5వ వ్యక్తి, ఇందాక చదవబడినటువంటి 5వ వ్యక్తిని మనం గమనించినట్లయితే దావీదు గారి గురించి ఇది మనం గమనించినట్లయితే 1వ సమూయేలు గ్రంథంలో మనం ఈ మాటలు మనం చూడగలుగుతాం. 1వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఈ మాటల్ని ఈ విధంగా మనం చూడగలుగుతాం. 24వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటుంది. చూద్దాం రండి. ఈ దినంన ఆలోచించు, ఈ దినంన యెహోవా నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నీతో చెప్పి తిని. తనైతే సౌలు గారైతే దావీదు గారిని చంపడానికి ఉన్నాడు, కానీ
అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన దేవుని హృదయాన్ని తెలిసినటువంటి దావీదు గారు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? నీ చేతికి నన్ను అప్పగించున్నాడు. నువ్వు నన్ను గుహలుండగా చంపాలని చూసావా? నాకు ఇప్పుడు నువ్వు దొరికేవు కదా, నేను చంపేయొచ్చు. అనేక మంది నాతో ఉన్నవారు చెప్పి ఉన్నారు, చంపేయని చెప్పి ఉన్నారు. కానీ ఒక్క మాట నాకు ఉంది, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి నన్ను నా దేవుడు నన్ను ఎన్నుకొని రాజమందిరంలోకి నడిపించాడు. దేవుని యొక్క సేవకుని ద్వారా అభిషేకం ఇచ్చున్నాడు. దేవుని చేత అభిషేకింపబడినటువంటి మిమ్మల్ని నేను చంపవచ్చు, కానీ నా దేవునికి భయపడి నేను నిన్ను చంపను అని అంటున్నాడు. ఎంత గొప్ప సహృదయత దావీదు గారికి వచ్చింది. అందుకనే నా హృదయానుసారుడు అని దేవుడే దావీదు గారి పట్ల చెప్పినాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎలా ఉంది నీ పరిస్థితి? ఇదే 24 ఇఫ్ వి సీ ది వర్స్ ఆఫ్ ఫస్ట్ శామ్యుయల్ 24th చాప్టర్ 17 to 18 వర్స్ మనం అక్కడ చూడొచ్చు. నువ్వు ఇశ్రాయేలుకు రాజు వగదువు, నేను నీకు సహకారి నందును, ఇది నా తండ్రి అయిన సౌలు నాకు తెలిసినదని అతనితో. అంటే సౌల్ సన్ ఓన్లీ, హీజ్ బెస్ట్ ఫ్రెండ్ టు డేవిడ్. ఆయన యోనతానే దావీదు గారికి ముఖ్యమైనటువంటి స్నేహితుడు. తండ్రి చూస్తే ఎంత బద్ధశత్రువుగా ఉన్నాడో, కానీ కుమారుడు అంటే బావగారు లేకపోతే బామ్మర్ది ఏదో అయి ఉండొచ్చు, తన యొక్క యోనతాను వచ్చి ఒక మంచి గ్రేట్ ఫ్రెండ్షిప్. ఈ దినం అటువంటి స్నేహం నువ్వు పెంపొందించుకుంటున్నావా? నువ్వు గాయపడినప్పుడు నీ స్నేహం ఎటువైపు వెళ్ళిపోతుంది, నువ్వు దుఃఖపరచబడినప్పుడు నీ స్నేహం ఎటువైపు వెళ్ళిపోతుంది. కానీ ఈ యొక్క దుఃఖకరమైన పరిస్థితుల్లో యోనాతోనూ దావీదు గారితో నిల్చున్నాడు. గొప్ప అద్భుతమైనటువంటి కార్యంలో వారి జీవితం, వారి స్నేహానికి ప్రతిరూపమే యోనాతోనూ దావీదు గారి యొక్క స్నేహము. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాలన్నీ కూడా మైమర్చిపోయేవే, నిన్ను విడిచిపెట్టేవే, నిన్ను తృణీకరించే, నిన్ను బాధించేవే, నిన్ను గాయపరిచేవే, స్వలాభాన్ని కోరుకునేవే. కానీ ఈ స్నేహం ఉంది చూసారా, తన జీవితం సహా తిని కొరకు నిల్చుండటానికి ఇష్టపడినటువంటి యోనాతాన్గా ఉన్నాడు. ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ హృదయం గాయపరిస్తే దేవునితో స్నేహం చేయి, దేవుని ప్రేమను నువ్వు చూపించు. ఈ 5 లక్షణాలు మనలో ఉన్నప్పుడు నీ సొంత వారికి కలిగినటువంటి ఆ గాయాల నుండి హృదయాన్ని, దేవుడు నిన్ను బాధించిన, దుఃఖపరిచిన, నీకు సూటిపోటి మాటలతో కానీ ముళ్ళులతో నిన్ను గుచ్చుతున్నా నువ్వేం చేస్తావు తెలుసా? ఆ గాయములన్నిటినీ మాన్పివేయగలిగిన వాడు నన్ను పిలుచుకున్నటువంటి నా దేవుడు అన్ను తెలుసుకుంటే దేవుడే నీ హృదయాన్ని కట్టేవాడు. నీ గాయపడినటువంటి నీ గాయాలన్నిటిని కూడా తీసివేసి ఆనందకరమైన జీవితాన్ని అనుగ్రహించేవాడు. అటువంటి మహా గొప్ప కృపా బాధ్యత దేవుడు మనందరి జీవితంలో దయచేయునుగాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధ దినంన మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గాయపడినటువంటి మా హృదయాలు, లేకపోతే నాయన ఎంతోమంది నిరాశ నిస్పృహలకి లోనవుతున్నటువంటి పరిస్థితులు, ఈ దినం ఎందువలన ఈ మాటల చేత మీరు మాతో మాట్లాడి ఉన్నారో నాకైతే తెలియదు, మాకైతే తెలియదు. కానీ గాయపడినటువంటి మా హృదయాన్ని మాన్పివేయగలిగేటువంటి దేవుడు మీరై ఉన్నారు. ఈ వాక్యాన్ని 30 60 100 నీరు పోసి ఫలింపచేయమని, విన్నవారి ప్రతి వారి జీవితంలో ఈ వాక్యం ద్వారా హృదయాలు పదిలపరుచుకొని మీకు సమర్పితం చేసుకుని వారి హృదయాన్ని మీలో సంతోషించేటువంటి కృపా భాగ్యతను దయచేయమని, అభాగ్యుడైన నన్ను కూడా నాయన మరొకసారి మీరు బలపరిచిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండి నిజ ప్రేమను యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో నుండి మనం రుచి చూచినట్లుగా దేవుడు మనందరి హృదయాలను తెరుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ పరిశుద్ధ దినం ఒకవేళ నువ్వు ఏ హృదయ గాయంతో ఉన్నావో, లేకపోతే నీ హృదయం అంతా గాయంతో వెళ్ళిపోయి ఇంకా నా జీవితం ఎందుకని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడే నీతో నాతో మాట్లాడి ఉన్నారు. ఆయన మాటల వైపు మనం చూద్దాము. మన హృదయాన్ని మరలా, గాయపడిన హృదయాన్ని మరలా గాయాలు కట్టువాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆ గాయం కట్టబడి సంతోషకరమైన జీవితము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. మీ కొరకు అనునిత్యం ప్రార్థన చేస్తున్నటువంటి మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్ మా గురించి, మా పరిచర్ల గురించి, మా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.